హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మంచు ఫ్యామిలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది ఇంకా వేరే స్థాయికి వెళ్ళిపోయింది. దానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ ఇష్యూ అనేది సద్దు మణిగిపోయింది అని చెప్పేసి మనమైతే అనుకున్నాం. ఇది డిసెంబర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో అక్కడితో అయిపోయింది. కోర్టులు కేసులు అబ్బబ్బో వేరే లెవెల్లోకి అయితే వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఒక ఫ్యామిలీ ఇష్యూ అనేది ఇంటర్నేషనల్ లైక్ అది స్టేట్ ఇష్యూగా అయితే మారిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంట్రవర్సీ అయితే ముందుకు సాగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ అది క్లోజ్ అయిపోయిందని చెప్పేసి మనం అయితే అనుకున్నాం. కోర్టులో కేసులు అయిపోయింది, అక్కడితోని అంతా సద్దుమరిగిపోయింది అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు ఈ కథ మొదలైందనమాట. ఎవరు మంచు మనోజ్ గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారు, ఏం కథ అని చెప్పేసి అంటే మాత్రం సింపుల్గా వీళ్ళ పాప బర్త్డే రోజు ఒక దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది, జైపూర్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ టైంలో అది అదునుగా తీసుకొని ఎవరైతే వీళ్ళు మంచు విష్ణు గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు ఏం చేశారంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు సంబంధించినటువంటి కార్ ఏదైతే ఉందో దాన్ని దొంగిలించడం అయితే జరిగిందని చెప్పేసి కేసు అయితే వేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, చాలా పలగొట్టడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేయడం కావచ్చు అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక మరి ఈ యొక్క ఇన్సిడెంట్ మీద కేసు ఫైల్ అయితే అయ్యిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కారు దొంగిలించాడని చెప్పేసి కేసు అయితే ఫైల్ చేశారనమాట. ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇక మరి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి వినిపిస్తున్నాయి ప్రజల దగ్గర నుంచి. వెళ్ళి వీళ్ళే తప్పు అంటే వీళ్ళే తప్పు, వాళ్ళ తప్పు అంటే వాళ్ళ తప్పు. ఇక మరి ఈ రోజే ఎందుకు ఈ యొక్క కాంట్రవర్సీ లేవనెత్తాలి, ఈ రోజే ఎందుకు మంచు మనోజ్ గారి అంటే లైక్ మంచు ఎవరు మన మోహన్ బాబు గారి ఇంటి వద్ద ప్రొటెస్టులు చేయాలి అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఇప్పుడు లేరు ఇక్కడ. వాళ్ళు ఆదిత్యనాథ్ యోగి గారిని కలవడానికి అయితే వెళ్ళిపోయారనమాట. మరి అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి అది మనకి లైక్ కన్నప్ప మూవీ అయితే రాబోతుంది కదా, వాళ్ళకి సంబంధించిన ఇన్విటేషన్స్ కావచ్చు, అవి కావచ్చు, వాళ్ళు చూసుకోవడానికి అయితే ఈ రోజు అయితే వెళ్ళిపోయారు. దాన్ని అదునుగా తీసుకొని ఈయన ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పేసి వీళ్ళైతే కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇంకా కొంతమంది అయితే వీళ్ళే తప్పులేదు, వాళ్ళ తప్పులేదు, వీళ్ళది ఇట్లా అట్లా అని చెప్పేసి ఈ బూత్ వేలో ఉన్న వాళ్ళు వీళ్ళది వాళ్ళది అని చెప్పేసి ఇద్దరిది తప్ప అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ముచ్చట. ఇక మరి పబ్లిక్ టాక్ అయితే అట్లా నడుస్తుంది అనమాట. ఇక మరి ఎవరు తప్ప అని చెప్పేసి ఆ దేవుడికే తెలియాలి. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక సీసీ కెమెరా అంటే లైక్ సీసీటీవీ ఫుటేజ్ అనేది రిలీజ్ చేయలేదన్నమాట. ఎందుకు రిలీజ్ చేయలేదు, అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తప్పు ఉంది కాబట్టే రిలీజ్ చేయలేదు అని చెప్పేసి మంచు మనోజ్ గారి వాదన. ఇక మరి మంచు విష్ణు గారు పెద్దోడు కాబట్టి ఆయన చేతిలో అన్నీ అంటే లైక్ ఆయన చూసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి వీళ్ళు అట్లా చేశారా, ఇట్లా చేశారా, ఇది చేశారా, అది చేశారా అని చెప్పేసి వీళ్ళ వాదన. ఇక మరి వాళ్ళకు సంబంధించినటువంటి ముచ్చట్లు ఇక ఇవన్నీ మనం మొదలు పెట్టుకుంటే ఇక ఓడువది ఇక ఈ విధంగా అయితే వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ యొక్క కాంట్రవర్సీ మళ్ళీ లేవనైతే ఎందుకు అవకాశం అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి వాళ్ళు ఎవరు మంచు మనోజ్ గారు అంటే మళ్ళీ మంచు మోహన్ బాబు గారు కావచ్చు, మంచు విష్ణు గారు కావచ్చు, ఇంతవరకు అయితే మనకి రియాక్ట్ అయితే అవ్వలేదు. ఇక మరి రియాక్ట్ అయితే మాత్రం ఇంకా ఏ లెవెల్లోకి వెళ్తుంది అని చెప్పేసి కాంట్రవర్సీ మనకైతే తెలియదు భయం. మరి వాళ్ళు రియాక్ట్ అవుతారా కారా, ఎంతవరకు ఈ యొక్క కాంట్రవర్సీని ముందుకు తీసుకెళ్తారు, ఎంతవరకు ఆపుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముచ్చట. ఇంకా మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమి లేవు. ఈ యొక్క మంచు మనోజ్ గారిని అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళనివ్వట్లేదంట. మరి ఎవరు చెప్పినా కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పినా కానీ, కోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు కావచ్చు, ఇవి కావచ్చు, వాటి అన్నిటినీ కూడా తిరస్కరించి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కనీసం డ్రోన్ అన్నా మేమైతే వేరేసి అందరూ ఏదైనా చూస్తామో అది చెప్పేసి అన్నా కూడా వాళ్ళైతే పంపించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక మరి అది ఎంతవరకు నిజమో ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. కానీ ఆ ఒక ఇంట్లో ఒక 20 మంది దాకా అయితే రౌడీలు ఉన్నారు, అది ఇది అని చెప్పేసి మంచు మనోజ్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క కాంట్రవర్సీ అనేది ఆస్తి గొడవలు కాదని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రెస్ మీట్లో ఆస్తి గొడవలు అయితే కాదు, కాలేజ్ గురించి అయితే మనం ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి కాలేజ్ గురించి అయితే వీళ్ళు అంటే మంచు మనోజ్ గారు అయితే లేవనైతే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాలేజీలో స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అది ఇది అని చెప్పేసి కొన్ని ఆయన లెవెల్లో ఆయనే చెప్పడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొన్ని ఆయన వక్రీకరణ అంటే లైక్ అది కొన్ని మాటలు ఎట్లా ఉంటాయంటే ఆ లెవెల్లో ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లా ఆ లెవెల్లో మనకి పోర్ట్రేట్ అయితే అవుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లా
పోర్ట్రేట్ అయితే చేస్తారు. ఆయన మాటలు అలా ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు రియాక్ట్ అయితే మాత్రం ఇంకే లెవెల్లో ఉంటుంది మనకైతే తెలియదు భయ్య. రియాక్ట్ అయితే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే ఈ యొక్క ఇష్యూ అనేది నేషనలైజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. వీళ్ళిద్దరు కొట్టుకోవడం కావచ్చు, అది చేయడం కావచ్చు, ఇది చేయడం కావచ్చు. మనం అయితే లాస్ట్ ఇయర్ చూసినాం. మోహన్ బాబు గారు అయితే డైరెక్ట్గా ఒక మైక్ పట్టుకొని ఒకరిని చెంపపట్టు ఒకటి వేసిండు. అది మనం చూసినాం ముచ్చట్లేనే. మరి దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో కాంట్రవర్సీ ఈ ఎంతవరకు దారి తీస్తుంది అంటారు? లేదా ఈ యొక్క కాంట్రవర్సీ అనేది ఏ లెవెల్లోకి వెళ్ళిపోతుంది? అంటే లైక్ ఈ యొక్క కాంట్రవర్సీ ఇతరుతోనే ముగిసిపోతుందా? మళ్ళీ ఇంకా కొత్త కోణాలు ఏమైనా తీస్తారా? ఈయన చెప్తున్న దాని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే, మనోజ్ గారు చెప్తున్న దాని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక సీసీటీవీ ఫోటేజ్ అనేది రిలీజ్ చేస్తే నేను సగం గుడ్డు కొట్టించుకొని తిరుగుతా అని చెప్పేసి అంటుండు. ఇది ఎవరిది తప్పు ఇందులో? ఎక్కడ మొదలైంది? ఇవన్నిటికీ ఒక మంచి తెరబడాలంటే మాత్రం ఆ సీసీటీవీ ఫోటేజ్ అనేది బయటపడితే ఇవన్నిటికి సంబంధించినటువంటి కాంట్రవర్సీలకు సంబంధించినటువంటి తెర అనేది బయటపడుతుంది. మరి ఇక సమస్య అనేది క్లోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది రాకపోతే అంతే సంగతి. అది ఎవరిది తప్పు ఏం కదా అని తెలుసుకోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నది. మరి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అవి ఇవి దేవునికి ఎరక గట్టినే ఉంటుంది మరి కథ. ఈ సంఘటన మీద, ఈ ప్రెస్ మీట్ మీద మరి ఆయన స్టైల్లో ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. నేను ఇక్కడ చెప్తే మాత్రం నా యూట్యూబ్ ఛానల్ లేచిపోతుంది. అది ఆ వర్డ్స్ కావచ్చు, ఇవి కావచ్చు నేను ఇక్కడైతే ఉచ్చరించదలుచుకోలేదు. అందుకే మాత్రం ఈ షార్ట్గా మీకైతే అర్థం కాకుండా అయితే చెప్పాను అనమాట. ఎందుకంటే మాత్రం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి నాకే అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి దాఖలాలు అయితే ఇవి. మళ్ళీ ఈ యొక్క కాంట్రవర్సీ అనేది మరి ఎక్కడి దారి తీస్తుందో ఏం చేస్తుందో అయితే మనకైతే తెలియదు ముచ్చట. చూద్దాం మరి వాళ్ళు రియాక్ట్ అయితే ఇంకా ఏ లెవెల్లో ఉంటుందని చెప్పేసి మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ ఇయర్ ఆ విధంగా జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి, ఎవరి వైపు తప్పు ఉంది అని చెప్పేసి లెట్స్ మీ నో. మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. దాని గురించి కూడా నేను తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దాని గురించి చాలా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నట్లయితే ఇంకా హ్యాపీగా అయితే ఉంటామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి వీడియోకైతే ఇంతే గ్యాస్. మరి మీరు ఒక వీడియో అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది ఇక్కడ ఉంటుంది. ఒక 7 కలిసి ఒక విలేజ్లో, ఊరుకొండపేటలో ఒక 7 కలిసి ఒక అమ్మాయిని రేప్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. దాన్ని అయితే ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. అది ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. లేదు అంటే మాత్రం కైలాస పర్వతం గురించి కాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియోకి సంబంధించినటువంటి వీడియో అనేది ఇక్కడ ఉంటుంది. ఈ 2 వీడియోస్ అనేవి చూసేసేయండి. ఎవరి ఒపీనియన్కి తగ్గట్టుగా ఆ 2 వీడియోస్ అనేవి చూడండి. వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీ టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.